మీరు ఇంజనీరింగ్ చేశారా? జాబ్స్ కోసం సెర్చ్ చేస్తున్నారా? 3600 మందికి పైగా స్టూడెంట్స్ కి జాబ్స్ వచ్చేలా చేసిన కోడ్ జ్ఞాన్ 100 డేస్ సాఫ్ట్వేర్ కోర్స్ లో జాయిన్ అవ్వండి. మీ కెరియర్ ని బిల్డ్ చేసుకోండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ. అకార్డింగ్ టు వేదిక్ ఆస్ట్రాలజీ కనుక మనం చూసుకుంటే రేవతి నక్షత్రం వారికి ఎస్పెషల్లీ విమెన్కి ఉగాది నుంచి అంటే శ్రీరామనవమి నుంచి కూడా ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుంది అండ్ 1, 2, 3, 4 పాదం వారికి వారి క్యారెక్టరిస్టిక్స్ ట్రైట్స్ ఏ విధంగా ఉంటాయి. ఈరోజు మనతో పాటు వేదిక్ ఆస్ట్రాలజర్ ఉమా గారు ఉన్నారు. అది వారి మాట్లాడుతూ తెలుసుకుందాం. హలో ఉమా గారు. హలో నాగరాజు గారు. రేవతి నక్షత్రం వారికి గనక మనం చూసుకుంటే 1, 2, 3, 4 పాదం వారికి ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుందంటారు అసలు? రేవతి నక్షత్రము తప్పకుండా అండి. అంటే మీనరాశిలో సంచారం చేసేటువంటి నక్షత్రము అధిపతి వచ్చేసి బుధుడు అవుతాడు. తర్వాత వచ్చేసి మీనరాశికి సంబంధించి గురుడు అవుతాడు. అంటే రెండు కూడా శుభత్వాన్ని కలిగినటువంటి గ్రహాలు కాబట్టి ఎక్సలెంట్గా వీళ్ళకు ఉండబోతుంది అని చెప్పొచ్చు. కానీ రేవతి నక్షత్రానికి ఉన్నటువంటి శాపము ఏమిటి అంటే వీళ్ళకి ఎంత డబ్బు సంపాదించినప్పటికీ కూడా రూపాయి కూడా నిలబడదు. ఎంత దూరము ఇంటి నుంచి దూరంగా వెళ్తే అంత లాభపడతారు. తల్లికి వీళ్ళకి అనుకోని రకమైనటువంటి వ్యతిరేకత అనేటువంటిది వస్తుంది. తల్లి తీసుకునే ప్రతి నిర్ణయము వీళ్ళ మీద కాస్త వ్యతిరేక ప్రభావాలు చూపించడం జరుగుతుంది. తరువాత వీళ్ళు కనుక కూపస్థ మండూకము అన్నట్టుగా అక్కడే ఉన్నారంటే జీవితంలో ఏమీ ఎదగలేరు. తెగించి ఎప్పుడైతే ముందడుగు వేస్తారో జీవితంలో వీళ్ళు ఎదిగినంత ఫాస్ట్గా ఎవరు ఎదగరని కూడా చెప్పచ్చు. వెరీ స్పిరిచువల్ పీపుల్ అండ్ వెరీ ఇంకా చెప్పాలి అంటే హైలీ స్కిల్డ్ పీపుల్ అని కూడా చెప్పచ్చు. బికాజ్ రేవతి నక్షత్రానికి ఆ రాశికి అధిపతి గురుడు కాబట్టి మంచి ఆస్ట్రాలజర్స్ కింద, లేక మంచి టీచర్స్ కింద, లేకపోతే మంచి ఇంటెలెక్చువల్ పీపుల్ కింద మంచి జ్ఞానాన్ని సంపాదించిన వాళ్ళుగా, వేదాంతులుగా, ప్రవచనకర్తులుగా, ఉద్దండుల్లాగా వీళ్ళు ఎదుగుతారని చెప్పచ్చు రేవతి నక్షత్రం వాళ్ళు. అయితే ఈ రేవతి నక్షత్రం అనేటువంటిది శని భగవానుడి యొక్క నక్షత్రము. శనిది కూడా రేవతి నక్షత్రమే. అయితే ఇక మనం మాట్లాడుకోవాలి అనుకుంటే కనుక ద ఒరిజినల్ ఫస్ట్ హౌస్ వచ్చేసి మీనం అవుతుంది. ఫస్ట్ అండ్ 10th లార్డ్ వీళ్ళకి మీనం అవుతుంది, గురుడు వహిస్తుంటాడు. కాబట్టి ఖచ్చితంగా వీళ్ళు ఏం చేసినా సేవా దృక్పథానికి సంబంధించినటువంటి అంశాలు ఉంటాయి. కర్మ చేసేటువంటి వృత్తి రీత్యా ఎయిదర్ అది ఎనీథింగ్ అంటే టీచింగ్ ప్రొఫెషన్ అయినా, లేకపోతే 10 మందికి స్పిరిచువల్గా ఒక గుడిలో సేవ చేయడం కానీ, ట్రస్ట్లు ఏర్పాటు చేయడం కానీ, లేకపోతే గురుడు కాబట్టి ఇంకా 10 మందికి ఆర్థిక సహాయం చేస్తూ ముందుకు వెళ్ళడము, ఎనీథింగ్ అండి. అంటే గురుడు ధనకారకుడు, జ్ఞానకారకుడు, నాలెడ్జ్, ఆస్ట్రాలజర్స్ అయినా, లేకపోతే ఇవన్నీ కూడా 10 మందికి మంచి చేసేటువంటి స్వభావంతో ఉండేటువంటి అంశాలు ఎక్కువగా ఉంటాయి. అండ్ వీళ్ళ ధన ఆర్జన, డబ్బు సంపాదన కూడా చాలా బాగుంటుంది. చిన్నప్పటి నుంచి కూడా చాలా ఫాస్ట్గా గ్రోత్ ఉంటుంది అని చెప్పచ్చు. అయితే ఇక్కడ ఒరిజినల్ 2nd and 9th లార్డ్ వచ్చేసి కుజుడు కాబట్టి, ఈ కుజుడు వహిస్తున్నాడు కాబట్టి సిబ్లింగ్స్ దగ్గర నుంచి అంతగా వీళ్ళకి కలిసి వచ్చేటువంటి అంశం ఏమీ ఉండదని చెప్పచ్చు. అయితే 2nd and 9th లార్డ్ కుజుడు అయ్యాడు. రియల్ ఎస్టేట్లో భూములు సంపాదించడం, తర్వాత ఈ యొక్క భూలాభాలు కలగడము, గృహప్రవేశాలు ఎక్కువగా అంటే ఎన్నో ఇళ్ళు గృహాలు కట్టడం లాంటివి కానీ, మంచి డబ్బు సంపాదించడం, మంచి భాగ్యవంతుడిగా ఎదగడము, 10 మందికి సహాయం చేయడము, దాన ధర్మాలు చేయడము, పుణ్య కార్యక్రమాలు చేయడము, ఇవన్నీ కూడా వీళ్ళకి చాలా బాగా కలిసి వస్తాయి, చాలా మంచి చేస్తాయి వీళ్ళకి అది కూడా. అయితే 3rd and 8th లార్డ్ శుక్రుడు అవుతారు కాబట్టి వీళ్ళ లైఫ్లో ఏదైనా ఇబ్బంది కలిగేది ఏమైనా ఉంది అంటే రిలేషన్షిప్లో బ్రేకప్స్, లవ్ బ్రేకప్స్ అవ్వచ్చు, లేకపోతే ఆడవాళ్ళ వల్ల ఇబ్బందులు, ఎలిగేషన్స్ కానీ, అభియోగాలు కానీ, జీవితంలో ఆడవాళ్ళ వల్ల చాలా ఇబ్బంది పడతారు. ఏదైనా ఆడవాళ్ళు అయితే వాళ్ళ యొక్క ప్రవర్తన వల్ల వాళ్ళని తప్పుదోవ పట్టించడము, వాళ్ళ మీద కావాలని అనుమానాలు లేకపోతే ఎలిగేషన్స్ అనేవి పెట్టడం లాంటివి జరుగుతాయి. 4th and తర్వాత చెప్పాలి అంటే 4th and 7th లార్డ్ వచ్చేసి బుధుడు కాబట్టి ఎక్కువ శాతం వీళ్ళు పెళ్ళయింది అనుకుంటే చుట్టరికం నుంచి పెళ్ళవుతుంది, ఆరు బయట నుంచి పెళ్ళయిందంటే ఖచ్చితంగా 2 మ్యారేజ్ చేసుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది. లేదు అనుకుంటే మ్యారీడ్ లైఫ్లో చాలా ఇబ్బందులు ఉంటాయి. ఎనీథింగ్ మూడో వ్యక్తి యొక్క ఇన్ఫ్లుయెన్స్ వల్ల, అత్తగారి వల్ల ఆర్ లేకపోతే రిలేటివ్స్ వల్ల మ్యారీడ్ లైఫ్లో డిస్టర్బెన్సెస్ అనేవి చాలా ఎక్కువ అవుతాయి. వాటి విషయంలో చాలా జాగ్రత్త వహించాలి. 5th లార్డ్ రూల్డ్ బై చంద్రుడు కాబట్టి ఆడ సంతానము కలిగిందంటే, ఎస్పెషల్లీ పుష్యమీ నక్షత్రంలో కనుక అమ్మాయి పుట్టింది అనుకుంటే వీళ్ళకి అద్భుతమైన రాజయోగం వీళ్ళకి సంతరించుకుంటుంది అని చెప్పచ్చు. అయితే 6th హౌస్ రూల్డ్ బై రవి వీళ్ళకి ఫాదర్ రిలేటెడ్ ఇష్యూస్ అనేవి ఎక్కువగా ఉంటాయి. ఫాదర్ అనేటువంటిది లాస్ అవ్వడం కానీ, ఆరోగ్య సమస్యలు రావడం కానీ, ఆర్ లేకపోతే వీళ్ళకి హెల్త్ ఇష్యూస్ బాగా లావుగా అయిపోవడము, రవి బాగాలేకపోతే అవే ఇస్తాడు కాబట్టి ఇలాంటివి జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వెరీ వెరీ కేర్ఫుల్గా ఉండాలి. తర్వాత చెప్పాలి అంటే రేవతి నక్షత్రంలో జన్మించిన వాళ్ళు బిజినెస్ చేస్తే అద్భుతంగా కలిసి వస్తుంది. జాబ్ కన్నా వీళ్ళు బిజినెస్లోనే మంచిగా రాణించగలుగుతారు. వీళ్ళ ప్రతిభ, శక్తి, సామర్థ్యాలన్నీ కూడా బిజినెస్లోనే దాచిపెట్టి ఉంటాయి. బిజినెస్ చేయడానికి ఎక్కువగా ప్రయత్నం చేయండి.
అయితే ఎక్కువగా పార్ట్నర్షిప్లో అయితే చేసుకోవద్దు. ఉమ్మడి వ్యాపారం అనేటువంటిది మంచిది కాదు. బికాజ్ నష్టపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మిగతాదంతా కూడా చాలా బాగుంటుందని చెప్పచ్చు. అయితే ఇక్కడ విశ్వావసునామ సంవత్సరం అనేటువంటిది ప్రారంభమైంది. అయిన తరువాత ఎన్నో రకాల సంచారాలు మారుతున్నాయి. మారిన తర్వాత ప్రధానంగా మారింది శని యొక్క సంచారము. కాబట్టి మొదటగా ఈ యొక్క శని యొక్క సంచారము కుంభంలోంచి మీనంలోకి వెళ్ళింది. దీని మూలాన లగ్నంలోకి శని వచ్చారు కాబట్టి దీన్నే జన్మ శని అంటారు. జన్మస్య దేహ కష్టము అంటే ఆరోగ్యపరమైన విషయాల్లో చాలా జాగ్రత్త వహించాలి. ఎలాంటి ఆరోగ్య విషయాలు అంటే ఊపిరితిత్తుల దగ్గర నుంచి మోకాళ్ళ వరకు వచ్చేటువంటి ఆరోగ్య సమస్యల విషయంలో ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది. తరువాత దాచుకున్నటువంటి డబ్బులతో సహా ఆస్తి కూడా నష్టపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. తగాదాలు కుటుంబ సభ్యులతో వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇంకా చెప్పాలి అంటే ఈ యొక్క జన్మశనిలోనే కాస్త ఏ పని చేసినప్పటికీ కూడా కలిసి రాకపోవడం అనేటువంటిది కనబడుతుంది. అవన్నీ కూడా శని ఇచ్చేటువంటి ప్రభావం. కాబట్టి వెంకటేశ్వర స్వామి ఆరాధన చేసిన, శని స్తోత్రాలు చదివినా చాలా బాగా కలిసి వస్తుంది. ఆ దోషాన్ని ఖచ్చితంగా ఉపశమనం ఓవర్కమ్ అనేది చేస్తారు. అయితే గురుడు 3rd హౌస్లోంచి 4th హౌస్లోకి వెళ్తున్నాడు తప్ప గురుబలం అనేటువంటిది పెద్దగా కలగడం లేదు. కాబట్టి శుభకార్యాలు కానీ మేజర్గా ధనవృద్ధి కానీ అంతగా ఎక్స్పెక్ట్ చేయాల్సినటువంటి అవసరం లేదు. 12వ స్థానంలోకి రాహుగ్రహ సంచారం మే 18వ తారీఖు తర్వాత మారుతోంది. దీని మూలాన వ్యసనపరులు కానీ, గ్యాంబ్లింగ్ చేసేవాళ్ళు కానీ, లేకపోతే జూదం ఆడేవాళ్ళు కానీ, అలవాట్లు ఉన్న వాళ్ళకి కానీ, ఏమున్నా ఆల్రెడీ హెల్త్ ఇష్యూస్తో ఉన్నవాళ్ళు అయితే క్రానిక్ డిజార్డర్స్తో చాలా ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. భారీ నష్టపోయేటువంటి అవకాశం ఉంటుంది. చాలా చాలా జాగ్రత్తగా ఉండడం చాలా అవసరము. అయితే ఇంకా మనం మాట్లాడుకుంటే కొన్ని మంత్స్ అండి ఈ యొక్క రేవతి నక్షత్రానికి 2025 మార్చి 30 తర్వాత విశ్వావసునామ సంవత్సరం తర్వాత కొన్ని మంత్స్ అనేటువంటి కొన్ని రాజయోగాన్ని ఇవ్వబోతున్నాయి అని చెప్పచ్చు. ఎందుకు అని అంటే ఇక్కడ మీకు చూస్తే ఎందుకు అని అంటే ఇక్కడ చూస్తే కుజుడి యొక్క బలం పెరగడం వల్ల 6వ తారీఖు జూన్ నుంచి 27వ తారీఖు జూలై దాకా కుజుడి బలం వల్ల రాజయోగం పడుతోంది. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసే వాళ్ళకి, తర్వాత చెప్పాలి అంటే ఈ యొక్క ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడే వాళ్ళకి, కోర్టు సమస్యల్లో ఇబ్బంది పడుతున్న వాళ్ళకి, భూ వివాదాల్లో ఉన్న వాళ్ళకి, లేకపోతే శత్రువుల యొక్క బాధతో ఇబ్బంది పడే వాళ్ళకి అందరికీ కూడా ఈ సమయం అనేటువంటి సమాధానం చెబుతుంది. అన్నిట్లోనూ విజయాన్ని, లాభాన్ని, జయాన్ని చూసేటువంటి అవకాశాలు ఇక్కడ కనబడుతున్నాయి. మళ్ళా రవి యొక్క బలం పెరగడం వల్ల మే 15వ తారీఖు దగ్గర నుంచి జూన్ 15 దాకా రాజయోగము. అంటే రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి శుభవార్తలు ఉంటాయి. ప్రభుత్వోద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్న వాళ్ళకి ఎక్సలెంట్గా ఉంటుంది అని చెప్పచ్చు. ప్రభుత్వ రంగంలో ఉన్న వాళ్ళకి ప్రమోషన్లు వస్తాయి అని చెప్పచ్చు. బంగారం వ్యాపారం చేసే వాళ్ళకి లాభాలు వస్తాయి అని చెప్పచ్చు. మెడికల్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి విజయం లభిస్తుంది అని చెప్పచ్చు. తర్వాత ఆరోగ్య సమస్యలన్నీ తగ్గి పరిపూర్ణమైన ఆరోగ్యంతో, ఐశ్వర్యంతో, సుఖ సంతోషాలతో, సిరి సంపదలతో ఉంటారని చెప్పచ్చు. మళ్ళీ ఇలాంటి యోగమే ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 15 దాకా, మళ్ళీ తిరిగి డిసెంబర్ 15 నుంచి ఫిబ్రవరి 15 దాకా అద్భుతంగా యోగించేటువంటి టైమ్ ఆఫ్ పీరియడ్ ఇది. ఈ టైంలో మీరు ఏం చేసినా రిస్కీ జోన్లోకి మీరు వెళ్ళినా సరే మీకు ఏమీ కాదు. అండ్ మీకు శని కూడా శనికి సంబంధించి జప, హోమ, అర్చన, అభిషేక హోమాది క్రతువులు చేయించండి. సుదర్శన యాగము కానీ, సుదర్శన హోమం కానీ చేస్తే శని యొక్క దోషం పరిపూర్ణంగా పోతుంది. ఆ విషయంలో మీరేమీ కంగారు పడాల్సిన అవసరం లేదు. అయితే సెప్టెంబర్ 15వ తారీఖు దగ్గర నుంచి అక్టోబర్ 15 దాకా శుక్రబలం అనేటువంటిది తగ్గుతోంది. సినీ, నాటక, కళారంగంలో పనిచేసే వాళ్ళకి శుక్రబలం కావాలి. కాబట్టి ఆ టైంలో మేజర్గా రిలీజులు కానీ, లేదు అనుకుంటే ఆడవాళ్ళ వల్ల వచ్చేటువంటి సమస్యలు ఎదుర్కొనేటువంటి సామర్థ్యాన్ని కానీ తెచ్చిపెట్టుకోండి. లగ్జరీకి వెళ్ళి డబ్బులు ఖర్చు పెట్టద్దు. సుఖం అనేటువంటి దూరం అవుతుంది. నిద్ర లేనటువంటి రాత్రులు కూడా అప్పుడు గడిపే అవకాశం ఉంటుంది. సెప్టెంబర్ 15 నుంచి అక్టోబర్ 15 దాకా మహాలక్ష్మీదేవి యొక్క ఆరాధన ఎక్కువగా చేస్తే ఆ దోషాన్ని నుంచి ఈజీగా బయటపడతారు. ఓవరాల్గా చెప్పాలి అంటే శ్రీ విశ్వావసునామ సంవత్సరం అనేటువంటిది ఈ యొక్క రేవతి నక్షత్రానికి మిశ్రమ ఫలితాలను ఇస్తోంది. ఏమీ భయపడాల్సిన పనేమీ లేదు. కులదేవత ఆరాధన, ఇష్టదైవ ఆరాధన తప్పకుండా చేయండి. మనము ఏమి మంచి పని చేసినా, ఎవరికైనా పేదవాళ్ళకి దాన ధర్మాలు చేసినా, మనం చేసేటువంటి పుణ్య కార్యక్రమాల మీద మన కర్మ అనేటువంటిది డిసైడ్ అవుతూ ఉంటుంది, తగ్గుతూ ఉంటుంది. మనం ఏదైనా ఒక ఆపదలోకి వెళ్తున్నామంటే ఎక్కడో మనం చేసిన సహాయం అక్కడ కాపాడబడితే మనం ఖచ్చితంగా ఇక్కడ రక్షింపబడతాము. కాబట్టి ఎప్పటికప్పుడు దాన ధర్మములు, పుణ్య కార్యక్రమాలు, మంచి మాటలు పలకడము, ధర్మం చేయడం లాంటివి ఖచ్చితంగా చేయండి. అద్భుత తీర్థయాత్రలకు వెళ్ళండి. తర్వాత నదీ స్నానము, సముద్ర స్నానము తరచూ చేస్తూ ఉండండి. చాలా మంచి రాజయోగం అనేటువంటిది ఈ రవి కుజుల యొక్క ట్రాన్సిట్లో మీకు అద్భుతంగా పడుతుంది అని చెప్పచ్చు. ఏ వారం ఎక్కువ
కలిసి వచ్చే అవకాశం ఉంటుందన్న. రేవతి నక్షత్రం వాళ్ళకి కలిసి వచ్చేటువంటి రోజు బుధవారం చాలా అద్భుతంగా కలిసి వస్తుంది. ప్రతి బుధవారము వినాయకుడి యొక్క ఆరాధన చేసిన, వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకున్న అద్భుతమైనటువంటి రాజయోగాన్ని, శుభవార్తలను వినే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో చాలామంది ఎలానంటే వారి వ్యక్తిగత జాతకానికి సంబంధించినటువంటి ప్రతి విషయాన్ని వాళ్ళు కూలంకషంగా తెలుసుకోవాలనుకుంటారు. సో ఎలా అంటే మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అంటే ప్రాసెస్ ఏంటి? తప్పకుండా అండి. ఎవరైనా సరే అలాంటి వాళ్ళు ఎవరైనా సరే కింద కనిపించేటువంటి నెంబర్కి కాల్ చేస్తే తప్పకుండా అపాయింట్మెంట్ తీసుకోండి. ఇప్పుడు మనం మాట్లాడుకుందంతా కూడా గోచార పరంగా ఒక డిఫాల్ట్ బ్లూ ప్రింట్ అని చెప్పొచ్చు. అశ్విని నక్షత్రానికి సంబంధించి మీ పర్సనల్ చార్ట్లో కర్మానుసారేణ బుద్ధి అన్నట్టుగా మీ పర్సనల్ చార్ట్లో మీ యొక్క జాతక చక్రంలో గ్రహ సంచారాల ఆధారంగా ఏమేమి చేస్తే మంచిదంటే విషయాన్ని మొత్తం డీటెయిల్గా మనం మాట్లాడుకోవచ్చు. చాలామంది ఎక్కడెక్కడికో వెళ్ళి ఇబ్బంది పడి ఉంటారు ఆల్రెడీ. సో అలాంటి వాళ్ళు ఏమైనా ఉంటే ఖచ్చితంగా మీ వెనకాల నేను ఉంటాను. ఖచ్చితంగా అపాయింట్మెంట్ తీసుకోండి. ఖచ్చితంగా మాట్లాడి ఏదైతే సమస్య ఉందో దానికి సంబంధించిన పూజలు ఏమైనా ఉంటే కనుక చేసి ఒక మంచి మంత్రాన్ని ఉపాసన ఇచ్చి మంచి ఫలితాలు వచ్చేలా చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఉమా గారు. నమస్తే అండి. చూసారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ముఖ్యంగా మీరు కనుక మీ పర్సనల్ చాట్ అంటే వేదిక ఆస్ట్రాలజీ ప్రకారం కనుక మీ జాతకం చూపించుకోవాలి అనుకుంటే మాత్రం స్క్రీన్ మీద ఉమా గారి కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది. సో అందులో ఏమైనా దోషాలు ఉన్నా లేదు అని అంటే ఏదైనా చిన్న చిన్న గండాలు అవి ఉంటూ ఉంటాయి. అండ్ కొంతమందికి పితృశాపాలు ఉంటాయి. కొంతమంది పిల్లల్లో అంటే సంతానానికి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటారు. ఏమున్నా సరే మీ జాతకంలో కనుక దోషాలు తెలుసుకోవాలి అనుకుంటే మాత్రం త్రూ వేదిక ఆస్ట్రాలజీ వెళ్ళాలి అనుకుంటే స్క్రీన్ మీద మీకు ఉమా గారి కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది. దాన్ని మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి అపాయింట్మెంట్ బుక్ చేసుకోండి. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.